హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు వినాయక చవితి రోజు మనము కుడుములు ఉండ్రాళ్ళతో పాటు మనం పూర్ణాలు చేసుకుంటాం కదండి. ఆ పూర్ణాలు అనేది ఇప్పుడు ఈరోజు నేనైతే చూపించబోతున్నాను అనమాట. పూర్ణం బయటికి రాకుండా సాఫ్ట్గా ఉండేటట్టుగా ఇలా చేయాలనేది అయితే చూసేద్దామండి. ఇప్పుడు రాబోయే ముందు రోజుల్లో అన్ని పండుగలే కదండి. ప్రతి పండుగకి మనం చేసుకుంటాం కదా ఈ పూర్ణాలు. ఇలా రౌండ్గా ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా పూర్ణాల కోసం అయితే మనము పప్పును ఉడికించుకోవాలండి. ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి నేను ఇక్కడ ఒక గ్లాస్తో చూపిస్తున్నాను. ఈ గ్లాస్ శనగపప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 kg వరకు ఉంటుంది శనగపప్పు. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని మనం వాటర్ వేసుకోవాలి. పప్పు కడిగిన తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని 1 గంట కానీ అరగంట కానీ నానబెట్టేసి ఉంచేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు బియ్యాన్ని పప్పుని నానబెట్టేసి ఉంచేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు మినపగుండ్లకు 2 కప్పుల బియ్యాన్ని వేసుకొని రాత్రి నానబెట్టేసి ఉంచేసాను అనమాట. ఇప్పుడు ఇలా ఒకసారి 2 సార్లు కడిగేసేసుకోండి. కడిగేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక 6 గంటలన్నా మినిమం నానబెట్టుకోవాలన్నమాట. దోశపిండికి ఎలా నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేసేసుకుందామండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు బూరెలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇవి అయితే ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని కూడా 1 గంట సేపు అన్నా నానబెట్టుకోవాలండి. రుబ్బిన తర్వాత 1 గంట కానీ 2 గంటలు కానీ టైం ఉంటే 2 గంటలు నానబెట్టుకోండి. లేదంటే ఒక 1 అవర్ అన్నా నానబెట్టేసి ఉంచుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు ఈ లోపు 2 మనకు శనగపప్పు పిండి 2 నానిపోతాయి. తర్వాత చూద్దామండి. పప్పు అయితే నానిపోయిందండి. ఇప్పుడు ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము. చూద్దామండి. 4 విజిల్స్ వచ్చాయి. మూత కూడా వచ్చేసింది. చూద్దాం ఒకసారి. పప్పుని బాగా ఉడికిపోయింది. ఇందులో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. కొంచెమే ఉంది, తీసేసుకుందాం. ఇప్పుడు ఇన్ని వాటర్ వచ్చాయండి. ఈ వాటర్ కూడా మనం కట్టిచారు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. లేదు మీరు పప్పు గుత్తితో చేసుకోవాలనుకుంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే పప్పు గుత్తితో ఇలా మెత్తగా ఎంపుతున్నాను. పప్పునైతే ఇలా ఏం చేసుకోవాలన్నమాట, మెత్తగా చేసుకోవాలి. కొంచెం పలుకు పలుకున్నా ఏం కాదు. ఇందులోకి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు మనం శనగపప్పు తీసుకున్నాం కదా, నేను గ్లాస్తో చూపిస్తున్నాను. 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలండి. సమానంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. బెల్లం వేసాక 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఒక కప్పు అన్న వేసుకోవచ్చండి బెల్లాన్ని. నేనైతే 1 కప్పు వరకే వేస్తున్నాను. అది మనం తీపిని బట్టి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోవాలి. బెల్లం కరిగినాక కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయినాక మళ్ళీ గట్టి పడాలన్నమాట. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇలా కొంచెం లూజ్ అవుతుందండి. ఇంకొక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇలానే ఉడికించుకుంటే మనకు గట్టి పడుతుంది. ఇప్పుడైతే ఇలా గట్టి పడాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చల్లగా అయితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారాలి. పూర్ణము ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఒక ప్లేట్లోకి వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే మనకు చల్లారిపోతుందండి. ఇప్పుడైతే చల్లారబెట్టుకుందాము పూర్ణాన్ని. పూర్ణం అయితే చల్లారిపోయిందండి. మనం కావాల్సిన సైజులో బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ముందుగానే మనం ఎన్ని కావాలో అని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు పూర్ణాలు.
ఎప్పుడైనా పూర్ణం పిండి గట్టిగానే ఉండాలండి, లూజ్గా ఉండొద్దు, వేడిగా ఉండొద్దు, చల్లారాలి, గట్టిగా ఉండాలి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందామండి. దీనైతే ఇప్పుడు పూర్ణం పై పిండి అయితే చూసేద్దాము. ఇందులోకి ఈ పిండిలో మనం కొంచెం వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకుంటే కొంచెం మెత్తగా బాగుంటుంది పూర్ణాలు అనేవి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒకసారి అయితే పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి కూడా బాగా లూజ్గా ఉండద్దు, బాగా గట్టిగా కూడా ఉండద్దు, కొంచెం మామూలుగా ఉండాలన్నమాట. అలా బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్లంతా. ఇలా కొంచెం జారుగా ఉండాలండి. ఇప్పుడు పూర్ణాలు వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి, మరి ఎక్కువ కూడా వేడెక్కద్దండి, ఎందుకంటే పూర్ణాలు వెంటనే మాడిపోతాయి. అందుకోసం ఎక్కువ కానివద్దు. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి, పూర్ణాలను వేసేసుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతిని కొంచెం తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఒక పూర్ణం తీసుకొని ఇందులోకి డిప్ చేసుకోవాలండి. ఇలా తీసి వేసేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలండి. ఈ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. వేసిన వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల తర్వాత కదిలించాలి వీటిని. ఇప్పుడు చిన్నగా తిరిగేసుకోవాలండి. ఫస్ట్ వేసి తిరిగేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, హైలో పెట్టకూడదు మంటను. ఇప్పుడైతే రెడీ అయిపోయాయండి, తీసేసుకుందాము. తీసినాక కూడా మనకు కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇవైతే ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. మిగతా పిండి కూడా వేసేసుకుందాము. ఇలాగే ఇవి కూడా వేసుకున్నాను. ఇవి కూడా తిరిగేసుకుందామండి. జాగ్రత్తగా తీసుకోవాలి వేసుకునేటప్పుడు. కొంచెం పూర్ణం బయటకు వచ్చిన ఆయిల్ అంతా చికాకు అయిపోతుంది. అందుకోసం వేసిన వెంటనే కలపకూడదు. అది కాకుండా పిండి మొత్తం పట్టించాలి పూర్ణానికి. అప్పుడే మనకు పూర్ణం అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఇవి కూడా రెడీ అయిపోయాయండి, తీసేసుకుందాము. ఇవి కూడా అన్ని రెడీ అయిపోయాయండి. ఇదండి ఇవాళ మన పూర్ణాలు రెసిపీ. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరే వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.